జై శ్రీమన్నారాయణ. వెల్కమ్ బ్యాక్ టు డిడి ఛానల్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో శ్రీ 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 కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం, కోర్మన్నపాలెం, గాజువాక, విశాఖపట్నం. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతి శనివారం కూడా భక్తులచే రద్దీగా ఉండడం అయితే జరుగుతుంది. ఈ ఆలయంలో ప్రతి శనివారం ముడుపులతో ప్రదక్షిణ చేసే భక్తులు, అలాగే వివిధ రకాల భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. ఈ ఆలయం ఈ మధ్యనే ముడుపుల వెంకటేశ్వర స్వామి ఆలయంగా కూడా ప్రసిద్ధికి ఎక్కింది. అనగా 7 వారాలు వడ్డీతో కలిపి 8 వారాలు ముడుపు కట్టుకొని ఆ ముడుపులతో 7 ప్రదక్షిణలు చేస్తే మీరు ఏమైతే కోరికలు కోరుకుంటున్నారో ఆ కోరికలన్నీ కూడా నెరవేరడం జరుగుతున్నది. అనగా ఒక లక్షవారం నాడు ముడుపుని కట్టుకోవాలి. ముడుపుకి కావలసిన సామాగ్రి అంతా ఆలయంలోనే ఇస్తారు. దానికి కావలసిన రుసుము 300గా తీసుకొని ముడుపులో మనం ఏవైతే కట్టాలో ప్రతి ఒక్క వస్తువుని కూడా ఈ ఆలయంలో భక్తులకి ఇవ్వడం జరుగుతుంది. లక్షవారం నాడు ఈ ముడుపుని మనం ఏమైతే సంకల్పం చేసుకున్నామో ఆ సంకల్పం నిమిత్తం స్వామివారి ముందున కూర్చొని సంకల్పం చేసి ముడుపుని కట్టుకోవాలి. ఆ ముడుపుని పట్టుకొని తల మీద పెట్టుకొని 7 ప్రదక్షిణలు చేసి స్వామివారి పాదాల చెంతనే ఉంచాలి. అంటే స్వామివారి అర్చకులకి ఇస్తే దాన్ని తీసుకొని మనకి అర్చన చేసి స్వామివారి పాదాల దగ్గర ఈ ముడుపుని ఉంచడం జరుగుతుంది. అనగా లక్షవారం నాడు కట్టిన ముడుపును స్వామివారి పాదాల చెంత ఉంచుతారు. ఈ 8 వారాలు కూడా స్వామివారి గర్భగుడిలోనే ఈ ముడుపుని ఉంచడం జరుగుతుంది. పంతులు గారు ప్రతి వారం కూడా మనం 7 ప్రదక్షిణలు చేసి ఈ ముడుపుని అర్చక స్వామివారికి గుడిలో అందజేస్తే స్వామివారి పాదాల దగ్గర ఉంచుతారు. ఇలా 7 వారాలు చేసిన తర్వాత 8వ వారం యథావిధిగా 7 ప్రదక్షిణలు ఈ ముడుపుని తలపై పెట్టుకొని ప్రదక్షిణ చేసి దానిని తీసుకువెళ్ళి హుండీలో వేయాలి. అలాగే పంతులు గారికి స్వయం పాకం కూడా ఇవ్వాలి. ఇలా ఈ ముడుపులు కట్టుకొని మన మనసులో ఉన్న ఏదైనా తీరని వాంఛ ఏమైనా ఉంటే తీర్చుకోవచ్చును. అలాగే శనివారం పూట కొన్ని నియమాలు ఈ ముడుపు కట్టిన భక్తులైతే పాటించవలసి ఉంటుంది. నియమాలు కూడా ఇక్కడ ఒక పాంప్లెట్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ బాక్స్లో ఈ లింక్ అయితే ఉంటుంది. ఈ ముడుపుల యొక్క నియమాలు ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి మీరు చదువుకోవచ్చు. అలాగే ఎవరైనా భక్తులు తీరని వాంఛ ఉండి మా కోరిక తీరట్లేదు అంటే శ్రీ 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 కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం, కోర్మన్నపాలెం, గాజువాక, విశాఖపట్నం ఒక్కసారి వేంచేసి స్వామివారిని మనసారా దర్శించుకొని మీరు ఒకసారి ముడుపు కట్టి ట్రై చేయండి. అలాగే ప్రతి శనివారం ప్రాతకాలమే శ్రీవారి నగర సంకీర్తన కూడా అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ చూస్తున్న వీడియో అయితే అదే. నగర పురవీధుల్లో స్వామివారు ఇలా ప్రతి శనివారం కూడా నగరంలోని సంకీర్తనలు పాటలు పాడుకుంటూ ఏరుస్తూ ఉంటారు. భక్తులందరూ హారతి నీరాజాలతో స్వామిని కీర్తిస్తూ ఉంటారు. ప్రతి ఇంటికి కూడా వెళ్ళి స్వామివారు ధూపదీప నైవేద్యాలు స్వీకరించి తిరిగి వస్తారండి 6 గంటల లోపల. కలో వెంకటనాయక. ఈ కలియుగంలో ప్రతి మానవుడు, ప్రతి భక్తుడు కూడా శ్రీవారిని ఇలాగా నామ సంకీర్తనతో ఏ నామంతో పిలిచినా సరే నామాలని పాడుతూ సంకీర్తన చేస్తూ మనం ఎప్పుడైతే ఉంటామో వాళ్ళు ముక్తి నందుతారు అని ఇతిహాసం. కావున ప్రతి ఒక్కరు కూడా ఈ నగర సంకీర్తనలో కూడా పాల్గొని స్వామివారి యొక్క కృపకి, అలాగే స్వామివారి యొక్క దయకు పాత్రులైతే అవుతున్నారు. ఇక్కడ ఎస్పెషల్లీ ప్రతి శనివారం కూడా ఇలా అంగరంగ వైభవంగా నగర సంకీర్తన జరుగుతుంది. అలా ప్రతి వారం కూడా విశేష అలంకారంతో స్వామివారిని దర్శించుకోవచ్చు. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ కూడా చేయండి. బాయ్ బాయ్.